ఎగ్జాంపుల్ చేస్తున్నప్పుడు ఆయన ఇంకా మాట రాలేదు అప్పటికి, ఇంకా పసిపిల్లాడు మన రాజేంద్ర బిఏ. ఎప్పుడు మేము నైజాం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆయనకు మాటలు రాలే, అప్పటికి లేదు ప్రోగ్రామ్ రాలే కానీ చంద్రలేదు రాలే అప్పటికి. ఇప్పుడు పిహెచ్డీ చేసిండు ఆయన. అవును మరి అప్పుడైతే నో మాటల్స్. అప్పుడు అన్న గురుగారు అందుకే మొదటిసారి మౌనం మాట్లాడుతుంది అన్నారు. సౌందర్యలహరి నుంచే మాటలు మొదలు పెట్టింది. అదే అప్పటిదాకా ఇంతవరకు సార్ మాటలు స్టార్ట్ అయింది. అవును కానీ మీకు తెలుసా అన్న, తెలియదు చాలా ఏంటంటే ఇప్పుడు నన్ను అందరు గురుగారు రాఘవేంద్రరావు అంటారు కానీ నేను రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో కూడా చేసిన యాక్టింగ్. ఓ 3 ముక్కలట ఉషాకిరణ్ మూవీస్. ఓ అందుకనే లేదేమో పోలేనా. శాంతి థియేటర్లో ఆడింది, సికింద్రాబాద్ నటా థియేటర్లో ఆడింది. నేను పోయినా కదా థియేటర్కి. అవునా? అప్పట్లో అన్న నేను చెప్తున్నా కదా, మినిమం 3 వారాలు అయిందంటే అబోవ్ ఎవరేజ్ సినిమా అనమాట. ఈ సినిమా నేను శాంతిలో 50 రోజులు ఆడింది. ఓ సూపర్ అయితే. అయినో ఆ సినిమాకు మంచి, అసలు ఆ సినిమాకి ఏంటంటే కాలేజ్ పోరలని తీసుకుని మమ్మల్ని. అప్పుడు కాలేజ్ పోరలానే ఉంటుంది కదా, ఒక 20 మంది ఉంటుండే. 20 మంది బాధ్యత నాకే. నరేష్ చౌదరి గారు అక్కడ మేనేజర్ ఉంటుండే. నవీన్ అందరు నువ్వే చూసుకోవాలి, పేమెంట్ నువ్వే చూసుకోవాలి. మనిషికి 250 రూపాయలు పేమెంట్. ఎంత పెద్ద తోపైనా 250 అంతే. సాయంత్రం కాగా నాకే ఇస్తుండే పైసలు, నేనే లెక్క పెట్టి అందరికి ఇస్తుండే. కమిషన్లు ఉండకపోయి అందరు ఎవరి పేమెంట్ వాళ్ళకి ఇస్తుండే. ఒకరోజు ఏమైందంటే మన రవలి గారు హీరోయిన్ అలా బ్రదర్ ఉంటుండే విజయ్ గారు, ఆయన ఆ సినిమా చేస్తున్నాడు. సడన్ గా ఆయన ఏదో క్లాష్ కొట్టి ఇక్కడ చెప్పకనో ఏదో చేసి ఈ నుంచి అడవి చుక్క అనే సినిమాకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక క్యారెక్టర్ బ్యాలెన్స్ ఉంది. అక్కడ ఉత్తేజన, లెక్కం శెట్టి, ఇంకో రమణ గారు ఫైటర్ ఉన్నాడు, ఆయన ఈ విజయ్ గారు వెళ్ళిపోయారు. అరే ఆ క్యారెక్టర్ కావాలి ఎవరు ఉన్నారంటే నేను జుట్టు కట్టేసుకున్నా మొత్తం హంగామా ఉంటుంది. అది ఏముండదు, ఊరికైనా తిరుగుడు ఎక్కువ ఉంటుంది. ఆ జులపాలని విలువరు అన్నారు. నన్ను పిలిచిన తర్వాత ఒక డైలాగ్ జగద్బాబు గారితో, ఈ గిఫ్ట్ కేవలం లంగావణీలకైనా మాలాంటి మగవాళ్ళకి కూడా ఉన్నాయంట. అప్పుడు జగద్బాబు గారు కూడా చెప్తారనమాట, ఏంది ఈ లంగావణీలే కాదు మీకు కూడా ఉన్నాయి, కానీ ఎవ్రీ ఇయర్ బర్త్డే చేసుకుని అనుకునేది నీకేమో February 29 బర్త్డే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, నువ్వు ఫెయిల్ అయ్యేది ఎప్పుడు ఇక్కడే ఉంటావు కాబట్టి అని డైలాగ్. ఏం ఖుషి అయిపోయినా. గురుగారు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నేను యాక్టింగ్ చేసిన రంభ గారి 3 ముక్కలాట. అది మంచిగా అక్కడ నుంచి ఆ విజయ్ గారు క్లోజ్ షాట్ ఇప్పుడు కూడా ఉంటుంది అన్న, ఈటీవీలో వస్తే ఉంటుంది. అది ఇంకా వేరే ఛానల్లో దొరకదు. అది చాలా వెతికినా ఇప్పుడు కూడా నాకు దొరకలేదు. అది దొరకదు, ఈటీవీ కదా, అది కొన్ని మాత్రమే దొరుకుతాయి. అట్లా ఆ సినిమాలో నా పేమెంట్ చేంజ్ అయింది. ఇక విజయ్ గారు వెళ్ళిపోయిన తర్వాత నేను రీప్లేస్ అయినా అక్కడ ఆ ఉత్తేజన వీళ్ళందరూ కాంబినేషన్లో ఫైనల్ ఫుల్ అమౌంట్ 11,000 రూపాయలు ఇచ్చారు నాకు అప్పట్లో. ఎన్ని రోజులకు మొత్తం అన్న 14 days 11,000 ఇచ్చారు అప్పుడు. చాలా గ్రేట్. ఉషాకిరణ్ మూవీస్ చెక్, రామోజీరావు గారి సంతకం, దాని తర్వాత ఇష్టం, అందులో 2 మంచి ఫుల్ పేమెంట్ తోటి అందులో చేసినప్పుడు. సో ఆ రకంగా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. చిన్న అడుగులు వేసినాం. చిన్న అడుగులు వేసినాం. ఇంకా ఈ మలయాళంకి ఎంట్రీ ఎప్పుడు? ఇవన్నీ చిన్న అడుగులని ఒక పెద్ద 2-3 పెద్ద అడుగులు వేసినాయి. ఆ తర్వాత బుడదల పడ్డా. పెద్ద అడుగులు అంటే ఇప్పుడు ఆది సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్, ఈడియట్ సినిమాలో మంచి క్యారెక్టర్, 16s, బ్యాడ్ బాయ్స్, అప్పుడు కొన్ని మంచి సినిమాలు పడ్డాయి. సడన్ గా ఏమైంది, దిల్ అనే సినిమా నాకు దెబ్బ కొట్టింది. దిల్లో కూడా నేను ఫ్రెండ్ క్యారెక్టరే. అప్పుడు సూనికి రౌడీలా ఉంటుంది, గడ్డం పెంచేసి జుట్టు వేసే వరకు ఫ్రెండ్ క్యారెక్టర్ లుక్ పోయి విలన్ టైప్ కనబడుతుంది. సార్ ఏం చేసి నన్ను తీసుకొచ్చి ఒక సైలెన్సర్ ఫైట్ లో పెట్టేశాడు సార్ వినయన్న. అలా పెట్టిన తర్వాత ఏమైపోయింది, అక్కడ నుంచి హెంచ్మెన్ అయిపోయాను నేను. ఇక నేను అనుకున్నది బాగానే ఉన్నాయి, ఫైట్ గిట్ బాగానే ఉంది కదా, ఇంత పిచ్చోనన్న ఫ్రెండ్ క్యారెక్టర్ పక్కన పెట్టి రౌడీలకి పోవాలని డిసైడ్ అయిపోయినప్పుడు ఇక రౌడీ బ్యాచ్ అలా తిరుగుతున్నా. విలన్ వెనకాల వాడితే ఎక్కువసేపు కనబడతాను కూడా ఏంటన్నా యాక్టింగ్ చేయాలి, కానీ నేను విలన్ వెనకాల వాడు ఎక్కువసేపు కనబడాలని విలన్ వెనక వెళ్ళిపోయినా. 11,000 పేమెంట్ 350కి వచ్చింది. ఇక ఈ స్ట్రగుల్ మొదలైందన్న బుడదల పడ్డది. ఇక అందులోంచి బయటకు వచ్చే వరకు నాయక్ సినిమాకి బయటకు వచ్చిన. నాయక్ సినిమాకి ఎవడు నాయక్ లేదన్న, ఇవే హెంచ్మెన్స్. అప్పుడు కూడా నాయక్ ఎవరు, నాయక్ అంటే ఆ సినిమా కూడా రౌడీ బ్యాచే. ఇక అప్పుడు అనుకున్నా, అమ్మో ఇది కాదు నాయన, ఈ వెనకల్లో పడితే 750 రూపాయలు దాటలేదు అసలు. ఇచ్చేది 1000 రూపాయలు, మధ్యలో కమిషన్ 250 రూపాయలు, నాకు 750 రూపాయలు. చాలా ఇబ్బంది పడిపోయినా. అడపా దడప 1-2 షూటింగ్లలో 1 day 2 day వేస్తున్నా. ఎవరో ఒకరు 1000 రూపాయలు ఇస్తే చాలా గ్రేట్ అనుకుంటున్నా. ఇటు అవుతున్న టైంలోనే ఈ గడ్డం పెరిగిపోయి ఈ బట్టతాలు వచ్చేసి టెన్షన్స్ తట్టుకోలేక ఒక ఆఫీస్ పోతే కిక్2 ఆఫీస్లో విలేజర్స్ కావాలా మొత్తం. అక్కడ ఉన్నది ఎవరు, మా డైరెక్టర్, నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్ మా సురేందర్ రెడ్డి గారు. చూసి నవీన్ పెట్టేయండి అని చెప్పి నేను 2 రోజులు అనుకున్నా. 75 రోజులు ఎన్టీఆర్ ఆర్ట్స్లో 75 days అక్కడ కిక్2 మన రవితేజ గారిది. అక్కడ అబ్బా అప్పుడు మళ్ళా నా మైండ్ ఫ్రెష్ అయిపోయి ఒక మంచి బ్యాచ్లో పడి ఒక సెంటిమెంట్ సీన్ పడి అలా యాక్టింగ్కు స్కోప్ వచ్చింది అక్కడ నుంచి. ఎంతైనా ఎన్టీఆర్ ఆర్ట్స్ లక్ అనుకోవాలి నాకు. అక్కడ నుంచి బిజీ అయినా. అదే టైంలోనే చలాకి చంటి నేను కలిసి ఒక
ఆ సినిమాలో ట్రావెల్ స్టార్ట్ అయింది అన్న ఇది మన కిక్ సినిమాలో. కిక్ సినిమాలో చంటి గారు అప్పటికి జబర్దస్త్ ఆర్టిస్టు. అప్పటికి ఒక మూడు ఎపిసోడ్లు నేను అదిరాబి గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు జబర్దస్త్కి. 3 ఎపిసోడ్లు ఆయనతో చేసినాక కిక్ వచ్చాను. ఇక ఇక్కడ వచ్చిన తర్వాత చంటి గారు బాగా క్లోజ్ ఉంటుంది, ఆయన స్కిట్లలో ఎక్కువ చేసిన జబర్దస్త్. మళ్ళీ ఎంట్రీ అక్కడ అయిన తర్వాత చంటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా స్టక్ అయిపోయాను. కానీ వెంటనే 3వ నెలకే మళ్ళీ అదిరాబి గారు తీసుకొని నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా లైఫ్ ఇచ్చాడు. అన్ని స్కిట్లలో పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అవి ఇవ్వడం, మంచి పేరు వచ్చింది. అప్పుడే రాఘవేంద్ర వారి గెటప్, దొంగల గెటప్ మంచి ఫేమస్ అయినాను. అది ఒకవేళ మల్లెమాలలో ఇంట్రొడ్యూస్ కాకపోయి ఉంటే జబర్దస్త్లో ఈ పరిస్థితి ఏంటి? ఈ ఇంటర్వ్యూ ఉండకపోయేది. ఇంకా నేను ఏదో సినిమాలో సింపుల్గా చెప్పినావు అంతే, 100% ఇంటర్వ్యూ ఉండకపోయేది. ఇప్పుడు ఏదో సినిమాకు బ్యాక్గ్రౌండ్లో వెనక ఇప్పుడు ఈ టైంకి రాడ్స్ పట్టుకొని ఇలా ఆడుతుంటారు అంతే. రాడ్లు పట్టుకొని ఇలా ఆడుతూ ఉంటుంది. పొట్ట ముంగడికి ఇంకా కొంచెం ఎక్కువ ఉండేది పొట్ట. ఇంత నీట్ గా ఉండకపోతుండేమో, జుట్టు ఇంక ఇట్లా పెట్టేసుకొని ఇంత ఖరాబ్ కనబడితే అంత కనబడతానని అదే లేదు. ఫైటర్ అసోసియేషన్ కార్డు తీసేసుకుంటుండేమో. మరి యాక్చువల్గా నీకు యాక్టింగ్ అంటే ఇష్టం, యాక్టర్గా ఇష్టం, కామెడీగా ఇష్టమా, విలన్గా ఏంది అన్న? యాక్చువల్గా నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఏమనుకుంటుంది తెలుసా అన్న, అప్పుడు ఆలియాన్నని చూస్తుండే, అరే ఇంత అయితే చాలనుకుంటుండే. కానీ ఆయన చాలా పెద్ద, ఆయన స్ట్రగులింగ్ మనం ఎంత ఆఫ్టర్ ఆల్ అమ్మో లే కష్టం లే ఆలియాన్ అనుకుంటుండే. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నేను ఒక ఆయన చూసి ఇన్స్పైర్ అయింది. అబ్బా ఈయన అయితే ఇంత ఉంటే చాలే అబ్బాయి, ఇంత ఎందుకు ఇంకా జిందగీలు అనుకుంటుంది. ఎవరో కాదు అప్పట్లో వినోదం, ఆ సినిమాలలో బండ్ల గణేష్ గారు యాక్టింగ్ చేస్తుండే కదా చిన్న చిన్న క్యారెక్టర్లు, ఇంటుంటే చాలు అనుకుంటుండే. కానీ కట్ చేస్తే ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయి ఈ రోజు బండ్ల గణేష్ అయిపోయాడు. ఇప్పుడు అనిపిస్తుంది అట్లా. ఇప్పుడు ఎవరు అనిపిస్తుంది? ఇప్పుడు అన్న ఇప్పుడు నవీనే, నా స్టాండర్డ్ నాకే కావాలి. మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా గలీజ్గా. మీకు గలీజ్గా అంటే కానీ ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.